ఈరోజు మనం కోడిగుడ్డు టమోటా బంగాళదుంప కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 6 ఎగ్లోకి తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకొని తోలు తీసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత బంగాళదుంప తీసుకొని దీన్ని 4 భాగాలుగా చేసి ఒక గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాని నిండా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత దీనికోసం మసాలా ప్రిపేర్ చేద్దాము. ఈ మసాలా కోసం ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి తీసుకోవాలి. వీటిని కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకొని వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకొని మిక్సీ వేసిన వాటిని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ని మనం కట్ చేసిన ఆనియన్స్ మొత్తాన్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి దోరగా. దీంట్లోనే కొంచెం తిరమాత గింజలు కూడా వేసుకోండి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్లోనే జరగాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని వీటిని బాగా కలుపుకొని వేయించుకున్నాక దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మనం వేయించుకుంటూ ఉండాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా కలిసిపోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగనే దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ మొత్తం కూడా ఇలాగ మొత్తం దోరగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ తొక్కు తీసి ఉంచుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. హై ఫ్లేమ్ పెట్టుకోవాకండి, మాడిపోతుంది. ఈ సిమ్లో ఉంచుకొని బంగాళదుంప ముక్కలు మొత్తాన్ని కూడా కాసేపు ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకోవటం వల్ల ముక్కకి బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి టమోటా, ఆనియన్ మసాలా దీంట్లో వేసేసుకోవాలండి. ప్యూరీని ఈ ఆనియన్ టమోటా మసాలా ప్యూరీ మొత్తం కూడా వేసేసుకొని దీని మొత్తాన్ని కూడా కలుపుకొని ఈ సిమ్లో పెట్టుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా కాసేపు ఉడికిన తర్వాత దీంట్లో మీ కారానికి తగ్గట్టుగా 2 స్పూన్స్ కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా వేసేసుకొని కాసేపు ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి ఎగ్స్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఇలా చేయటం వలన మసాలా అంతా కూడా ఎగ్స్లోకి వెళ్ళి బాగా టేస్ట్గా ఉంటాయి. ఎగ్స్ కూడా ఎగ్స్ అన్నిటినీ కూడా ఈ మసాలాలో కాసేపు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్లో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోండి. అంతేనండి, ఈ కూర రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.